హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో 5 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 5 ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్ ను ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరి ద్వారా సరఫరా జరుగుతోంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ కాలేజ్ కి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, యామిని, హైదరాబాద్ పంజాగుట్టలో ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో 5 విద్యార్థులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ వద్ద నుంచి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి పంజాగుట్ట జంక్షన్ సమీపంలో నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 యువకుల వద్దకు పోలీసులు వెళ్లి వాళ్ళని తనిఖీ చేయగా ఈ క్రమంలోనే వారు డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ 5 విద్యార్థులు ఆ డ్రగ్స్ కొనుగోలు చేసి సేవిస్తున్నట్లుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన 5 విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అలాగే ఆ 5 విద్యార్థులకు కూడా నోటీసులు అందించి విచారణకు రావాలంటూ కూడా పోలీసులు ప్రస్తుతానికి పంపించేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ డ్రగ్ సరఫరా వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిందితులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సేకరించారు, అలాగే ఎప్పటి నుంచి డ్రగ్స్ ను ఉపయోగిస్తూ ఉన్నారు, కాలేజీలో ఇంకెంతమంది డ్రగ్స్ ను కొనుగోలు చేస్తూ వినియోగిస్తున్నారనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరి ద్వారా సరఫరా జరుగుతుందనే కోణంలోనే పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లుగా మనకి సమాచారం అందుతుంది. గత కొద్ది కాలంగా ఎక్కువగా డ్రగ్ నెట్వర్క్లకు సంబంధించి కొన్ని డ్రగ్ ముఠాలు ఎక్కువగా కాలేజీలో చదివే విద్యార్థులను టార్గెట్ గా చేసుకుంటున్నారు. అలాగే యువకుల్ని టార్గెట్ గా చేసుకుంటూ పబ్బుల్లో కావచ్చు, లేదంటే కాలేజీ సమీప ప్రాంతాల్లో వాళ్ళు ఆ విద్యార్థులను టార్గెట్ గా చేసుకుంటూ ఈ డ్రగ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు పక్కాగా ఎప్పటికప్పుడు ఈ ముఠాలపై నిఘా ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 5 విద్యార్థులు డ్రగ్స్ ను వినియోగిస్తూ ప్రస్తుతం పంజాగుట్ట నాగార్జున సర్కిల్ లో అయితే పట్టుబట్టినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే విద్యార్థులు ఎప్పటి నుంచి డ్రగ్స్ వాడుతూ ఉన్నారు, అసలు ఈ డ్రగ్స్ ను వీళ్ళే అమ్ముతున్నారా లేదంటే కొనుగోలు చేసి వీళ్ళు ఈ డ్రగ్స్ ను వినియోగిస్తున్నారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. యామిని, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.